జీవితంలో ప్రతిసారి కూడా ఏదో ఒక ఛాలెంజింగ్ చిన్న విషయంలో కూడా మనం ఎదుర్కొంటూనే ఉంటామండి. ఫర్ సపోజ్ ఏదైనా 2 పనులున్నాయనుకోండి మనకి. డైలీ దినచర్యలో చేయాల్సిన పనులు 2 పనులున్నాయనుకోండి. ఒకటి కష్టమైన పని, ఇంకొకటి ఈజీ అయిన పని. చాలా తేలికైన పననమాట. ఈ 2 ఆప్షన్స్ గనక మీ ముందు పెడితే మీరు ఫస్ట్ ఏది సెలెక్ట్ జేసుకుంటారు? నేనైతే మాత్రం కష్టమైన పనిని కంప్లీట్ జేసేసి, ఆ తర్వాత ఈజీ అయిన పనిని ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేస్తాననమాట. మీరు ఈ కష్టమైన పని, ఈజీ అయిన పని. ఈ రెండిట్లో ఏది చేస్తారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే నేను కష్టమైన పనిని ఎంచుకునేది, ఆ కష్టాన్ని ఇంట్రెస్ట్‌గా తీసుకొని మనం దాన్ని సాల్వ్ చేసినప్పుడు, నెక్స్ట్ చేయబోయే ఈజీ అయిన పని మనకి చాలా చాలా తేలిగ్గా, ఎంజాయబుల్‌గా అనిపిస్తుంది. అలా కాకుండా ఫస్టే మనం సులభమైన పనిని తీసుకున్నామనుకోండి, అది చాలా సులభంగా అయిపోతుంది. రెండోసారి చేయాల్సిన పని చాలా కష్టంగా ఉంటుందనమాట. అయ్య బాబోయ్! ఏంటి ఇది ఇంత కష్టంగా ఉంది. ఫస్ట్ భలే చేసేసాం గదా! ఇది చేయలేకపోతున్నాము అనేసి ఒక చిన్న ఫీలింగ్ అనేది వస్తుంది. అలా రాగూడదని నేనేం జేస్తానంటే, ఫస్ట్ కష్టమైన పనిని కంప్లీట్ చేసి అవతల పారేస్తాను. ఆ తర్వాత ఈజీ అయిన పనిని ఇష్టంగా చేసేస్తూ ఉంటాను.